హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కథ గురించి చెప్పబోతున్నాను. ఇది కథ అనే కంటే యథార్థ సంఘటన అంటే మంచిదేమో. ఫ్రెండ్స్, ఇది ఒక చదువుకునే అబ్బాయి ఒక 71 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న సంఘటన. అసలు వారు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? దాని వెనుకున్న కారణం ఏంటి? ఫ్రెండ్స్, ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ యువకుడి పేరు అరుణ్ మెహతా. తన తండ్రి చనిపోయిన దగ్గర నుంచి తన భుజాల మీద భారం పెరిగిపోతూ వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తనని అసలు నిల్చోనివ్వడం లేదు. బాధ్యతల భారం మొత్తం ఆయన నెత్తి మీద పడింది. తల్లి సరస్వతి నయం కాని వ్యాధితో బాధపడుతోంది. ఆవిడ చికిత్సకి చాలా ఖర్చు చేయాల్సి వచ్చేది. దానికోసం ఉన్న పొదుపు డబ్బులు మొత్తం వాడేసేవాడు. తన చెల్లెలు అనిక ఇంకా పాఠశాలలో చదువుకుంటుంది. అరుణ్కి తన కుటుంబమే ప్రపంచం. అరుణ్ వయస్సు కేవలం 23 సంవత్సరాలు. కానీ ఆ వయస్సుకు మించిన భారం మోస్తూ ఉన్నాడు. తాను న్యాయశాస్త్ర విద్యను అభ్యసిస్తున్నాడు. అతనికి ఇంటర్న్షిప్ కూడా లభించింది. కానీ ఆ డబ్బులు దేనికి సరిపోయేవి కాదు. అతని ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకు పెరిగిపోసాగాయి. భారీ మొత్తంలో అప్పు అతని తలపై కత్తిలా వేలాడుతోంది. దానివలన అతని తల్లి, సోదరి ఏ రోజైనా రోడ్డుపైకి రావచ్చు. అతని కళ్ల కింద నల్లటి వలయాలు, నడకలో అలసట. అతని మనసు నిరంతరం ఖర్చులు మరియు డబ్బు అనే తాసులో చిక్కుకుని ఊగుతూ ఉంది. అక్కడ దగ్గర ఉన్న కేఫ్ దగ్గర ఎప్పుడూ ఉండేవాడు. ఎందుకంటే టీకి పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఆ రోజు కూడా కేఫ్లో టీ చెప్పి డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటూ ఉండగా తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించి తలెత్తి చూశాడు. తనకు ఎదురుగా ఒక మహిళ నిలబడి ఉంది. ఆమెను చూడగానే బాగా డబ్బున్న మహిళ అని తెలుస్తుంది. ఆమె పేరు రాజేశ్వరి కపూర్. వ్యాపార ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తిగా ఆవిడకు గుర్తింపు ఉంది. పురుషాధిక్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఓ మహిళ ఇప్పుడు అరుణ్ ముందు వచ్చి నిలబడింది. ఆమె అరుణ్ని అలాగే చూస్తూ నించుని ఉంది. అరుణ్కేమీ అర్థం కాలేదు. ఈలోపే ఆ మహిళ అరుణ్ మెహతా అని పిలిచింది. ఒక్కసారిగా అరుణ్కి ఏమీ అర్థం కాలేదు. అసలు ఆమెకు నా పేరెలా తెలుసు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆవిడ అరుణ్తో, నీ గురించి, నీ జీవితం గురించి, నీ తల్లి అనారోగ్యం గురించి మొత్తం నాకు తెలుసు. నీ చెల్లెలి చదువు గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావని, నీ నెత్తిన పెరుగుతున్న అప్పుల గురించి తెలుసు. దానికి నువ్వు ఎంత కష్టపడినా తీర్చలేవని తెలుసు. అరుణ్ గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతని గురించి ఆ మహిళకు అంతగా ఎలా తెలిసింది? అప్పుడు అరుణ్ ఆవిడతో, నువ్వెవరు? నా నుంచి నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు రాజేశ్వరి చిన్నగా నవ్వింది. నవ్వుతూనే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంది. అరుణ్ ఆశ్చర్యపోయాడు. తాను విన్నది నిజమేనా అనుకుంటున్నాడు. అరుణ్ ఆమెతో, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగాడు. రాజేశ్వరి మళ్ళీ తిరిగి అదే గంభీరమైన స్వరంతో అవును అని చెప్పింది. అరుణ్ అయిష్టంగానే చిన్నగా నవ్వాడు. ఇది జోక్ కాదా, లేక ఇది ఏమైనా వ్యాపార ప్రతిపాదనా అన్నాడు. అప్పుడు రాజేశ్వరి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు కావలసినవన్నీ లభిస్తాయి. నేను మీ అమ్మకు వైద్యం చేయిస్తాను. నీ చెల్లెలి చదువు, నీ అప్పులు తీరుస్తాను. నీ జీవితం మునుపటి కంటే చాలా అందంగా ఉంటుంది. అప్పుడు అరుణ్ ఆవిడతో అన్నాడు, దానికి బదులుగా నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఆమె, నువ్వు నా భర్తగా ఉండాలి. మన పెళ్లి కాగితాల మీదే ఉంటుంది. కానీ మన జీవితాల్లో కొన్ని షరతులుంటాయి అని ప్రశాంతంగా అంది. అంతేకాదు, నువ్వు నీ స్వంత నిబంధనల ప్రకారం నీ జీవితాన్ని గడపొచ్చు. నీ స్వేచ్ఛ నీకుంటుంది అని చెప్పింది. అరుణ్ గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు. తనను కాపాడే పేరుతో తన ఆత్మను తాకట్టు పెట్టేది కలనా లేక ఒప్పందమా? అరుణ్ మెహతా ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. అతని జీవితం చాలా నాటకీయంగా మారుతుంది. కొన్ని రోజుల క్రితం వరకు తన తల్లి, సోదరి కోసం రాత్రింబవళ్లు కష్టపడే సాధారణ యువకుడు అరుణ్. కానీ ఇప్పుడు అతను చట్టబద్ధంగా రాజేశ్వరి కపూర్ భర్త. అది అతనికి ఇప్పటికీ ఒక మిస్టరీ కంటే తక్కువేమీ కాదు. వారి వివాహం ఎంతో లాంఛనప్రాయంగా జరిగింది. రాజేశ్వరి ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఆర్భాటాలు లేవు, సంప్రదాయ ఆచారాలు లేవు. కేవలం సంతకం, కొన్ని లీగల్ డాక్యుమెంట్లు, కొందరు సాక్షులు ఉన్నారు. అలా అతని గుండెల్లోకి ఒక వింత అనుభూతి ప్రవేశించింది. రాజేశ్వరి ఉండే భవనం రాజభవనానికి ఏమాత్రం తీసిపోదు. ఎత్తైన పైకప్పులు, విలువైన ఫర్నిచర్, పాలరాతి అంతస్తులు, గోడలు, ఖరీదైన పెయింటింగ్స్, ఇందుకు ప్రతీదీ నిదర్శనం. ఇక్కడ నివసిస్తున్న ఈవిడ చాలా ధనవంతురాలు. మొదటి రోజే ఈ భవనంలో ఏదో వింత ఉందని అరుణ్కి అనిపించింది.
ఇంటి సిబ్బంది ప్రవర్తనే అతనుకు వింతగా అనిపించింది. ఏళ్ల తరబడి ఈ భవనంలో పనిచేస్తున్న ప్రకాష్ను అరుణ్ ఏ ప్రశ్న అడిగినా ఏదో దాచుకున్నట్టు సంకోచించి క్లుప్తంగా సమాధానమిచ్చేవాడు. దీప ఇక్కడ ప్రధాన సేవకురాలు, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. అది అంత పెద్ద భవనం అయినప్పటికీ అందులో సంపన్న గృహాలలో కనిపించే కుటుంబ చిత్రాలు ఏవీ కూడా కనబడ్డం లేదు. గోడల మీద ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా లేదు. అక్కడ గోడలపై ఖరీదైన కళాఖండాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కేవలం అలంకరణ కోసమే కొన్నారు. అక్కడ ప్రతి రాత్రి ఆ భవనం వాతావరణం మరింత రహస్యంగా మారిపోతూ ఉండేది. చీకటిలో ఆ భవనంలోని పొడవైన పెద్ద కారిడార్ల గుండా నడుస్తున్న అరుణ్కు అప్పుడప్పుడు ఎవరో తనని గమనిస్తున్నట్టు అనిపించేది. కాని వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా అక్కడ ఎవరూ కనిపించేవారు కాదు. కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ భవనం 2వ అంతస్తులో ఎప్పుడూ తాళం వేసి ఉండే తలుపు ఉండడాన్ని అరుణ్ గమనించాడు. ఇది మామూలు ద్వారం కాదు, దీనికి చాలా బలమైన తాళం ఉంది. ఇంకా విచిత్రమైన విషయమేంటంటే దాని ముందు సీసీటీవీ కెమెరాను అమర్చారు. ఆ తలుపుని ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాడు అరుణ్. ఆ భవనంలో లోకానికి తెలియకుండా ఏదో దాచి ఉంచారని అతడికి అనిపించింది. రాజేశ్వరితో అతని సంబంధం కేవలం పైకి మాత్రమే ఉంది. ఆమె ఎప్పుడూ తన పనిలో బిజీగా ఉండేది. ఇద్దరూ ఒకే టేబుల్ మీదే డిన్నర్ చేసేవారు. కానీ వారి మధ్య ఏ విధమైన సంభాషణ జరిగేది కాదు. రాజేశ్వరి ఎప్పుడూ అరుణ్ తల్లి గురించి సోదరి గురించి అడగలేదు. అయితే ఒకరోజు రాత్రి అరుణ్ తన గది వైపు నడుచుకుంటూ వెళుతుండగా భవనంలో ఒక భాగంలో సన్నని వెలుతురుండడం గమనించాడు. అతనాగి అక్కడ నిశితంగా గమనించాడు. రాజేశ్వరి ప్రైవేట్ ఆఫీసు నుంచి లైట్ వస్తోంది. ఈ గది భవనం లోపలి భాగంలో ఉంది. అక్కడికి ఆమె తరచూ ఒంటరిగా వెళ్లేది. కుతూహలంతో అరుణ్ గుమ్మం దగ్గరకు వెళ్లి శ్రద్ధగా వినసాగాడు. లోపలి నుంచి రాజేశ్వరి గొంతు వినిపిస్తోంది. ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. అతనికి ఇంకా ఏమీ తెలీదు, కాని త్వరలోనే తెలుస్తుంది అని. అరుణ్ శరీరం మొత్తం వణకసాగింది. తనకేం తెలీదో, రాజేశ్వరికి ఇంకా తెలియకుండా ఎందుకు చూసుకుంటోంది అని ఆలోచిస్తూ అలాగే నిలబడ్డాడు. తన గుండె గట్టిగా కొట్టుకోసాగింది. అతని మదిలో వేలాది ప్రశ్నలు చుట్టుముట్టడం ప్రారంభించాయి. తను ఊహించినట్టుగానే ఆ పెళ్లి రాజీ కాదా, లేక దీని వెనుక పెద్ద సీక్రెట్ ఉందా? మెల్లగా వెనక్కు తగ్గి ఇప్పుడు ఈ భవనం రహస్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని లోపలనుకున్నాడు. రాజేశ్వరి ఏదో దాచిపెడుతోందని, తన జీవితానికి సంబంధించిన ఏదో ఒకటి, తన తండ్రి గతానికి సంబంధించిన ఏదో ఉందని, అతని అశాంతి రోజురోజుకు పెరిగిపోతోందని, ఇప్పుడు ఎలాగైనా నిజం తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి భవంతిలో అందరూ పడుకోగానే అరుణ్ నిశ్శబ్దంగా తన గదిలో నుంచి బయటకొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది. నెమ్మదిగా రాజేశ్వరి ఆఫీసు వైపు నడిచాడు. ఈ గది గురించి అతనికి ఎప్పుడూ ఒక వింత అనుభూతి ఉండేది. రాజేశ్వరి గంటల తరబడి ఒంటరిగా గడిపే ఇంట్లో అత్యంత రహస్య ప్రదేశమది. కానీ ఈరోజు అతను అక్కడికి చేరుకునేసరికి తలుపు తెరిచి ఉంది. తాళం లేకుండా చూడడం అదే మొదటిసారి. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇది యాదృచ్ఛికం. బహుశా నిజానిజాలు తెలుసుకోవడానికి అదొక్కటే అవకాశం కావచ్చు. అరుణ్ డోర్ మెల్లగా నొక్కి లోపలికి వెళ్ళాడు. గది కొంచెం చీకటిగా ఉంది. కానీ టేబుల్ ల్యాంప్ యొక్క మసక వెలుతురులో అతను ప్రతీదీ స్పష్టంగా చూడగలిగాడు. ఆ గదిలో ఖరీదైన చెక్క అల్మరాలున్నాయి. అక్కడ ఒక సేఫ్ ఉంది. కానీ అతని దృష్టి మొదట రాజేశ్వరి టేబుల్ మీద పడింది. ప్రతి డ్రాయర్ను జాగ్రత్తగా తెరవడం ప్రారంభించాడు. కాగితపు ఫైళ్లు, కొన్ని సగం కాల్చిన నోట్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. కానీ అవేవి కూడా అరుణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఇంతలో అతనికి ఒక మూలన మందపాటి కవరు కనిపించింది. అది పాతది. దాని అంచులు పసుపు రంగులో ఉన్నాయి. అతను కవరు తెరిచి అందులోని కాగితాలను చూశాడు. అవి చూస్తూ అతని చేతులు వణికాయి. అరుణ్ చూసిన చిత్రాలలో తన తండ్రి రాజేష్ మెహతా మరో వ్యక్తితో కలిసి నిలబడ్డం గమనించాడు. ఆ ఫోటోలో తన తండ్రి చిరునవ్వులు చిందిస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి విక్రమ్ కపూర్, రాజేశ్వరి కపూర్ భర్త అని తెలిసి అరుణ్కు షాక్ తగిలింది. వెంటనే మిగిలిన పేపర్లు చదవడం మొదలుపెట్టాడు. వాటిలో విక్రమ్ కపూర్ స్వయంగా రాసిన కొన్ని లేఖలున్నాయి. ఉత్తరాల పంక్తులు చదవడం మొదలుపెట్టగానే అతని శరీరం వణికిపోయింది. రాజేష్, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు నా వ్యాపారాన్ని నాశనం చేశావు. నా డబ్బును లాక్కున్నావు. నేను చేసిన తప్పు చాలా ఆలస్యంగా నాకు అర్థమైంది. నిన్ను నమ్మి మోసపోయాను. మీ వల్ల నా కంపెనీ దివాళా తీసింది. నా పరువు పోయింది. నీ వల్ల నా భార్య, బిడ్డ నాకు దూరమయ్యారు. ఏదో ఒకరోజు మీ చర్యలకు శిక్ష పడుతుంది. అరుణ్ చేతిలో నుంచి కింద పడింది. అతని మనసు అల్లకల్లోలంగా మారిపోయింది. ఏంటి, ఇది నిజమేనా? తన తండ్రి విక్రమ్ కపూర్కు ద్రోహం చేశాడా? తండ్రి ఇప్పటి వరకు నిజాయితీగా కష్టపడి పనిచేసే వ్యక్తిగా భావించిన అరుణ్కు ఏమీ అర్థం కాలేదు.
ఇంతలో అరుణ్ వెనక్కి తిరిగి చూడగా రాజేశ్వరి గుమ్మం దగ్గర నిలబడి ఉంది. అతని కళ్లలో ఆశ్చర్యం. ఈరోజు వస్తుందని అతనికి తెలుసు. అరుణ్ ఆ ఉత్తరాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అతని గొంతు ఎండిపోయింది. కాని అతను తనను తాను నిగ్రహించుకున్నాడు. అప్పుడు అరుణ్ రాజేశ్వరితో అన్నాడు, అంటే ఈ వివాహం ఒప్పందం కాదు, ఇదొక ప్రతీకారమన్నమాట అని. రాజేశ్వరి ఆ మాటలకు తేలికగా నవ్వింది. నువ్వు తెలివైన వాడివి అరుణ్, ఇవన్నీ నీకు తెలియడానికి ఇంకొంచెం సమయం పడుతుందనుకున్నాను. అప్పుడు అరుణ్ అన్నాడు, నా నిస్సహాయతను ఆసరాగా తీసుకుని నన్ను వాడుకున్నావు. మా నాన్నపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నందుకేనా అన్నాడు. రాజేశ్వరి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. అప్పుడు రాజేశ్వరి అరుణ్తో, మీ నాన్న నా జీవితాన్ని నాశనం చేశారు. విక్రమ్ నా భర్త మాత్రమే కాదు, ఆయన నా జీవితానికి వెన్నెముక. అతను తన రక్తం చెమటతో అన్నీ నిర్మించారు. మీ నాన్న అవన్నీ తీసేశారు. మా కుటుంబాన్ని నాశనం చేశారు. విక్రమ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది విన్న అరుణ్ కాళ్ల కింద నేల జారిపోయింది. నమ్మలేనట్టు అతని గొంతు మసకబారిపోయిందా? అవును, అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే మీ నాన్న తన జీవితంలోని ప్రతీదీ తీసేసుకున్నాడు. తన గౌరవం, ఆత్మగౌరవం. అరుణ్ మెహతా, ఇప్పుడు నాకు న్యాయం జరిగింది. కోపం, బాధ, అయోమయం అన్నీ అరుణ్ను చుట్టుముట్టాయి. అరుణ్, ఇదే నా జీవిత ధ్యేయం అని రాజేశ్వరి అంది. అరుణ్ శ్వాస గట్టిగా కొట్టుకుంటోంది. తన కళ్ల ముందు తండ్రి ప్రతిమ తిరగడం ప్రారంభించింది. అతను నిజంగానే అనుకున్న వ్యక్తినా? వారు నిజంగా అమాయకులా? లేదా నిజంగా ఒకరి జీవితాన్ని నాశనం చేశారా? ఆ భవనంలోని ఆ గదిలో గతపు చీకటి దట్టంగా మారింది. తన తండ్రిని, తన పెంపకాన్ని, ఇప్పటి వరకు తనను పావుగా వాడుకున్న మహిళను ఎవరిని నమ్మాలో అరుణ్కు తెలియలేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ కథ ఇంకా ముగియలేదు. అరుణ్ మెహతా ఇప్పుడు అంత పిరికి యువకుడు కాదు. కొన్ని నెలల క్రితం ఈ భవనంలోకి అడుగుపెట్టినప్పుడు సందేహం మరియు గందరగోళంతో నిండి ఉన్నాడు. తన వివాహం రాజీ కాదని, రాజేశ్వరి కపూర్ ప్రతీకారమని అతనికిప్పుడు తెలుసు. కానీ ఈ ఆటలో అతను పావు కాలేకపోయాడు. తాను చిక్కుకున్న ఉచ్చు నుంచి బయటపడాలనుకున్నాడు. తన తండ్రి గురించి నిజానిజాలు తెలుసుకోవడమే కాకుండా రాజేశ్వరి అసలు కుట్రను బయటపెట్టాలనుకున్నాడు. ఈ పోరాటంలో ఒంటరిగా నిలబడడం ఆత్మహత్యతో సమానం. కాబట్టి అతను తన అత్యంత నమ్మకమైన స్నేహితుడు కబీర్ శర్మ సహాయం కోరాడు. కబీర్ తన కాలేజీ ఫ్రెండ్ మరియు న్యాయరంగంలో కూడా ఉన్నాడు. అరుణ్ కథ మొత్తం చెప్పగానే కబీర్ ఒక్క క్షణం కూడా వెనకాడలేదు. దాగి ఉన్న నిజాన్ని బయటపెట్టే వ్యక్తి కావాలా? కబీర్ సీరియస్ స్వరంతో అన్నాడు, నాకొకరు తెలుసు. ఆ క్షణంలో రాఘవయ్యర్ ఆ ఆటలో చేరాడు. రాఘవయ్యర్ ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. అవినీతి, రహస్య కేసులు ఎన్నో సాల్వ్ చేశాడు. రాజేశ్వరి కపూర్ లాంటి మహిళ కేవలం ప్రతీకారం కోసం ఎలాంటి కుట్రలు లేకుండా పెళ్లి చేసుకోదు. ఇది కేవలం ప్రతీకారం మాత్రమే కాదని, దాని వెనుక ఇంకా చాలా ఉందని రాఘవ్ మొదటిసారే గ్రహించాడు. అరుణ్ ఒక చీకటి గుంతలోకి దిగుతున్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు అతని వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేడు. రాజేశ్వరి నిజ స్వరూపమేంటో, ఆమె తన జీవితంలో ఎంతమందిని నాశనం చేసిందో తెలుసుకోవాలనుకున్నాడు. రాఘవ్, కబీర్ వారాల తరబడి పరిశోధించారు. రాజేశ్వరి పాత వ్యాపార రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, లీగల్ కేసులను పరిశీలించగా ఒకరోజు వారికి ఒక ఆచూకీ లభించింది. వారు దేనికోసం వెతుకుతున్నారో, రాజేశ్వరి కపూర్ కేవలం రివెంజ్ ఉమన్ మాత్రమే కాదు, ఆమె ఒక క్రిమినల్ అని తెలిసింది. ఆమె భర్త పేరు అనేక కుంభకోణాల్లో ఉన్నట్టు గమనించారు. అవినీతిపరులైన రాజకీయ నాయకులకు, నేరస్తుల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే వ్యాపారాన్ని ఆయన నడిపాడు. ఆ భవనం కేవలం షో కోసమే కాదు, అక్రమ లావాదేవీలు జరిగే నల్లధనాన్ని వెలికి తీసే కేంద్రంగా ఉండేది. తన భర్త విక్రమ్ కపూర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ మహిళ తన జీవితంలోకి రాలేదని అరుణ్కు ఇప్పుడు అర్థమైంది. ఇది ప్రతీకారం కంటే ఎక్కువ. రాఘవ్ తనకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు సేకరించాడు. అందులో బ్యాంకు రికార్డులు, రహస్య లావాదేవీలు, భవనంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. పోలీసుల దగ్గరకు వెళ్లి మొత్తం విషయం చెప్పారు. కొద్ది రోజుల్లోనే పోలీసులు రాజేశ్వరి కపూర్పై అధికారిక దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ అధికారి నుంచి అరెస్టు వారెంట్ అందుకున్నప్పుడు రాజేశ్వరి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కానీ ఆమె కళ్లలో భయం, పశ్చాత్తాపం కనిపించలేదు. రాజేశ్వరి అరుణ్తో అంది, నువ్వు నన్ను ఓడించగలననే అనుకుంటున్నావా? అరుణ్ ప్రశాంతంగా అలాగే చూస్తూ ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో నేను ఒకదానిని. నన్ను కిందికి దించడానికి మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నం సఫలమవుతుందని మీరు భావిస్తున్నారా? అంది. అప్పుడు అరుణ్, మీ స్వంత ద్వేషం మరియు ప్రతీకార మంటలు మిమ్మల్ని నాశనం చేస్తాయి. రాజేశ్వరి కపూర్ను అధికారికంగా అరెస్టు చేశారు. ఈసారి అన్ని సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఉండడంతో ఆమె వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.
ఒకప్పుడు వారి వ్యాపారానికి ప్రతీకగా నిలిచిన భవనాన్ని ఇప్పుడు వేలానికి పెడుతున్నారు. ఇది కేవలం ఇటుక రాతి కట్టడం మాత్రమే కాదు. ఇది అబద్ధాలు, మోసం, ద్వేషంతో కూడిన శ్మశానం. అరుణ్ ఆ భవనాన్ని అమ్మి ఆ డబ్బుతో కొత్త జీవితం ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. అక్కడే అతను అదితిని కలిశాడు. అదితి సింపుల్గా ఉంటుంది, కానీ దృఢ సంకల్పం ఉన్న మహిళ. ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెను అరుణ్ అనుకోకుండా ఒకసారి కలుసుకున్నాడు. కానీ ఆ పరిచయం త్వరలో స్నేహంగా మారింది. ఆ తరువాత స్నేహం ప్రేమగా మారింది. కొన్నేళ్ల తర్వాత వారి వివాహం జరిగింది. తరువాత వారి జీవితంలోకి ఒక కొత్త అధ్యాయం. వారి కుమారుడు ఆర్యన్ వచ్చాడు. అరుణ్ మొదటిసారి తన కొడుకును తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతను ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాడని అర్థం చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.